మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్లో కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తల మీద దాడి చేయడం చాలా దారుణం. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వారి అభ్యర్థి ఓడిపోతున్నాడు అనే అక్కసుతో ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకుల్లో మొత్తం ఉమ్మడి 4 జిల్లాల్లో కూడా ఎక్కడ ఉత్సాహపూరితమైన వాతావరణమే లేదు. అందుకని ఈ భౌతిక దాడులు దిగి ఓటర్లను భయభ్రాంతులు చేద్దామనే దుర్బుద్ధితోటి పనిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఓటర్ మహాశయులు కూడా గుర్తించాలి, ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఎవరు ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తున్నారు అనే ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతున్నా. తప్పకుండా ఈ భౌతిక దాడులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం, అందున డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయం. తప్పకుండా ఓటర్లు విజ్ఞతతో ఆలోచన చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి.